శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో గుంతకల్ కోర్టు జడ్జి మంజులా మేడం పుట్టినరోజు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. ఫిబ్రవరి 27, 2025 కసాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఈరోజు గుంతకల్ కోర్టు జడ్జి మంజులా మేడం వారి జన్మదినం పురస్కరించుకుని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవారి పాదసేవకు అభిషేకాలు కుంకుమార్చన చేయడం జరిగింది. అనంతరం శివరాత్రి రోజున ఏర్పాటు చేసిన నర్మదా మధువర్ణం సాలిగ్రామ్ కాశీ శివలింగానికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నందకిషోర్, రాకేష్ చెన్నకేశవ స్వాములు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు తలారి పరశురాములు, శకుంతలమ్మ దంపతులు చేతుల మీదుగా జడ్జి మేడం వారికి స్వామివారి వస్త్రాలు ప్రసాదాలతో శాల్వాతో సన్మానించడం జరిగింది. అనంతరం మంజులా మేడం మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారిని దర్శన భాగ్యం కలగటం, అలాగే మహాశివునికి అభిషేకాలు పూజా కార్యక్రమంలో చాలా బాగా జరిగాయి. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందుతుందని, ఎక్కడ చూడని ప్రశాంతత మనకు ఆనందాన్నిస్తుందని, ఎంతటి ఆలయాన్ని నిర్మించి ఎంతో మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన ఈ దంపతులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం పరశురాముడు మాట్లాడుతూ, మహాశివుడి పుట్టినరోజున కాశీ సాలగ్రామ్ శివలింగం దేవస్థానంలో ఏర్పాటు చేయడం, మహాశివరాత్రి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషంగా ఉందని, అద్భుతంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో జరగటం, ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న జడ్జి మంజులా మేడం అన్నప్రసాద వితరణ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శివరాత్రి రోజున పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అన్నదాన కమిటీ సేవకులు పాల్గొనడం జరిగింది. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. చెలిమి కొరకు చేయి సాచుతుంది, ఆ మనసే ఎంత పేదదైనా అనురాగపు సిరులు పంచుతుంది, మమత కొరకు తపించే జీవనం, మమత కొరకు తపించే జీవనం, దైవ మందిరాల పరమ పావనం, పుట్టిన రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ, ఎందరికీ, ఎందరికీ. తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని, ముత్యమేల కడలిలో పుడుతుంది. ఈరోజు నేను నా పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దర్శనానికి వచ్చాను. సార్ చాలా బాగా చేశారు దర్శనం అంతా, గుడి కూడా చాలా బాగా కల్పించారు సార్. చాలా సంతోషం. మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి నా పుట్టినరోజు సందర్భంగా ఈ గుడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సపరేట్గా శివాలయం కూడా ఉంటాయి. కాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని కూడా మేము దర్శించడం జరిగింది. సో సార్కి చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. శ్రీమన్నారాయణ, జయ జయ లక్ష్మీనారాయణ. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం కసాపురంలో వెలిసినటువంటి మహా అద్భుతమైన రాతి కట్టడ దేవాలయంలో ఈరోజు గుంటకల్ జడ్జి మేడం గారు మంజులా మేడం గారి పుట్టినరోజు
పురస్కరించుకొని ఇక్కడ దేవాలయంలో ప్రత్యేక పూజలు స్వామివారికి పాద పూజ అలాగే పాద సేవతో పాటుగా కుంకుమార్చన సేవ కూడా చేయడం జరిగింది. లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో మేడం గారికి ఆయన దివ్య ఆశీస్సులతో లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులతో మేడం గారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి దినదిన అభివృద్ధి చెందేలాగా ఆ లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షలు ఉండాలని కోరుకుంటూ, అలాగే నిన్న మహాశివరాత్రి రోజు మహాశివలింగం ఇక్కడ కాశీ నుంచి తెచ్చినటువంటి నర్మదా బాణ మధువర్ణ శాలిగ్రామ్ శివలింగము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో నిన్న బారులు తీరిన జనము. నిజంగా ఈ పుణ్యక్షేత్రంలో ప్రతి ఒక్కటి విశేషంగా జరగడము, ఆయనకు కూడా ఒక ఉపాలయము రావడము, ఆ శివునికి కూడా మహాశివునికి కూడా ఇక్కడ ఉపాలయాలు రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం కింద మేము సంతోషిస్తున్నాం నిజంగా. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వస్తే అన్ని ఉపాలయాలతో పాటుగా ఆంజనేయ స్వామి, పరశురామ స్వామి, గరడాల వారు, విశ్వక్షేణ వినాయకుడు, ధనవంతరి, నాగల కట్టతో పాటుగా ఇక్కడ కామధేనమైనటువంటి గోమాత దర్శనంతో పాటు పుణ్యభావితో పాటుగా ఇప్పుడు మహాశివుని దర్శన భాగ్యం కూడా భక్తులకు కలిగినందుకు, భక్తులకు ఆ లక్ష్మీనారాయణ కలిగించినందుకు ఆ శివుడు కూడా అందరికీ ఆశీస్సులు, శివ పరమాత్మని ఆశీస్సులు కూడా అందరికీ దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు మేడం గారు కూడా రావడము, ఆ శివునికి వివిధ గంగా జలాలు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నదుల నీళ్ళన్నీ కూడా సేకరించి దాంట్లో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం నుంచి నీళ్లు, అలాగే మనకు మానస సరోవరము, అలాగే నిన్న కుంభమేళా ముగిసింది, ఆ కుంభమేళా నుంచి కూడా నీళ్లు సేకరించడము, జలాలని సేకరించడము, ఆ గంగా తీర్థంతోన వచ్చిన భక్తులందరికీ నిన్న అనగా 26వ తారీఖు బుధవారం రోజున ఆ మహాశివ ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా ముల్లోక ఈశ్వర మూడు కన్నుల శంకర కాశీ విశ్వేశ్వర కాటికాల రుద్రుడా జంగమ దేవుడా ఈ జగతి వెలుగు నీవయా జగదాంతర్యముపై ఉన్నదిలే నీ దయా జననము మరణము ఈ సృష్టికి నువ్వు మూలము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా ఆది అంతము నీదే అవతారము అంధకారములో మానవారాటము అండాపిండము నీలో ఆధీనము అన్నిట అంతటా జీవన పోరాటము ప్రచండ గండ శూర వీర భవరుద్రాయ ముఖంట నీలకంఠ రూపలింగాకాయ అర్ధనారీశ్వరావతారమెత్తినావయా పరమేశ్వర పరమార్థమును పంచినావయా పాపము పుణ్యము జీవాత్మ కర్మ ఫలితము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవా భూతనాథుడా పరమ పవిత్రము నీ చేతి త్రిశూలము ఎంతో విచిత్రము నీ నుదుటన నేత్రము
సంతోషము నటరాజని నాట్యము ప్రకట శుభంకరము నీ నామస్మరణము ఢమరుకనాథమే మోగించు కైలాస శిఖర శంఖు చక్రమే పూరించు తల్లి పార్వతిని ఎదుల దాచుకుంటివి శిరసున గంగమ్మని నీవు నిలుపుకుంటివి సకలము నిఖిలము కను సైగతో నడిపిస్తివి హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా ఎవరికి ఎవరయ్యా ఎందుకు ఈ బంధము చివరికి మాయమయ్య చితి మంటలో దేహము ఎందుకిచ్చావయ్యా ఈ జీవన పయనము అంతు చిక్కదయ్యా నువ్వు ఆడిన చదరంగము జటాధరా సదా శివా సమస్త శక్తివై దిగంబరా గంగాధరా త్రిలోకమూర్తివై ఈ పంచభూతాలకు అధిపతివి నీవయా మా పంచ ప్రాణమంచు నీవే ఉన్నావయా సత్యము నిత్యము అఖిలాండము నీ సొంతము హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా హర హర శంభో శంకర మహాదేవుడా శివ శివ బంధో భైరవ భూతనాథుడా ఒక ఆలయంలోకి రావడమే కాదు, ఆ ఆలయంలోకి వెళ్ళగానే దైవత్వం ముఖ్యపడేలా ఆ పాటలు మాటలు అలంకరణ ఆ వాతావరణాన్ని సైతం మార్చడానికి ఇక్కడ చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఓం నమః శివాయ హర హర మహాదేవ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే ఎడజుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే కండిన ఈ గుండెలు
వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా అడవి మల్లె పూల దండ అలంకరించనా నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా నిన్ను సాగుతా కొనసాగుతలే బతుకు పొడుగునా ఎండకు చడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం గుందా ఈ పైన నిన్ను వదిలేదుందా ఎట్టగట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలో సిక్కుకుంటిరా బొమ్మని దిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా